బంగారం ధర మళ్లీ 1,50,000 రూపాయలు క్రాస్ చేసింది. ఇవాళ తులం గోల్డ్ రేట్ 2,300 రూపాయల మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,50,050 రూపాయలుగా పలుకుతోంది. ఇక ఇవాళ కిలో వెండి ధర 5,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,32,500 రూపాయలకు ఎగబాకింది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త వాతావరణం తగ్గడంతో ఇన్వెస్టర్లు మళ్లీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ నిల్వలను పెంచుకునేందుకు ఆసక్తి చూపడం సెంటిమెంట్ ను మరింత బలపరిచింది. భారత్ లో రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ను దృష్టిలో పెట్టుకుని కొనుగోళ్లు, ముందస్తు బుకింగ్లు పెరిగాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ రేట్స్ పైకి వెళ్తున్నాయి. ఈ వారం విడుదలయ్యే యుఎస్ జాబ్స్ డేటా కోసం ఇన్వెస్టర్లు ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. డాలర్ మారకం విలువ తగ్గడం, ప్రపంచ కరెన్సీలు స్ట్రాంగ్ అవుతుండటంతో ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో యుఎస్ ఫ్యూచర్స్ ఔన్స్ గోల్డ్ $4,200 ను క్రాస్ చేసింది. ప్రస్తుతం యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $74 పెరిగి $4,227 గా ఉంది. ఇక ఔన్స్ సిల్వర్ ధర 2.5% పెరిగి $61.70 గా పలుకుతోంది. ఇదే అంశంపై అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ప్రభు గారు చెప్పండి, గోల్డ్ రేట్ ఇంతలా పెరగడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు వెస్ట్ ఏషియా ఇష్యూనే, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవుతుంది అన్నారు. ఓపెన్ చేయడానికి నానా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే, నానా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన టెన్షన్ లో మీరు వచ్చి సెటిల్ చేసుకోండి. ఇప్పుడు చేసేటప్పుడేమో వాళ్ళు మెదలకుండా ఉన్న వాళ్ళని కదిలిచ్చి వాళ్ళని ఇది చేసుకొని వాళ్ళు మళ్ళీ యుద్ధం చేసి వాళ్ళకి నష్టం చేసి ప్రాణాలను తీసేసి ఇప్పుడేమో మీరు వచ్చి సెటిల్ చేసుకోండి అంటే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు నీ దగ్గరేమో అన్ని ఆయుధాలు మొత్తం అయిపోతుండే, వాళ్ళ దగ్గరేమో చిన్న చిన్న ఆయుధాలు, డ్రోన్స్ అయితే ఉండదు. దాన్ని బట్టి మీకు పెద్ద పెద్ద కోట్లు ఉన్నదా? ప్రభు గారు, జరుగుతుందో కూడా తెలియాలి కదా. సో మెయిన్ క్రూడ్ తగ్గుతుంది అనుకుంటే ఆటోమేటిక్ గా మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ పెరుగుతుంది అంటే గోల్డ్ మెటల్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆల్టర్నేటివ్, ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు పెరుగుతుందో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇప్పుడు ఫెడ్ చైర్మన్ మొన్న ఏమన్నారు, కామెంట్ లో ఇంట్రెస్ట్ రేట్ లేటెస్ట్ కే ఉంచినా ఫర్దర్ గా మీకు నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు మేము పెంచుతామనే ఉద్దేశంతో చెప్పారు అక్కడ. సో వాళ్ళు ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్లో ఉంది అనే తగ్గుతుంది, అయినా కానీ మేము ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం పెంచుతామనే ఉద్దేశంతో ఇండికేషన్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఈ 2 నెలలు కూడా కొంచెం ఆ ఇండికేషన్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కొంచెం తగ్గుద్ది అనుకున్నాం జనరల్ గా. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్టరీ పొజిషన్. కానీ ఇక్కడ ఏమవుతుంది, వెస్ట్ ఏషియాలో వాళ్ళకి ఇప్పుడు ఒమన్ మధ్య మీడియేటర్ గా ఉండి సెటిల్ చేసేదానికి వీళ్ళందరూ కలిసి మధ్యలో ఉండి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవటానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క షిప్ కి ఒక్కొక్క క్రూడ్ ఆయిల్ మనకి వచ్చేది దానికి $2 lakhs తీసుకుంటారు. అంటే 20 లక్షలు కట్టాలి. మరి అది పెయినే కదా, కొనుక్కున్న ఏషియన్ కంట్రీస్ అందరికీ పెయినే కదా. సో ఆ ఎఫెక్ట్ కొంచెం ఉంది. సో అందుకనే మామూలుగా పడాల్సింది కొంచెం పెరుగుతోంది. సో దాని ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఈ 2 నెలలు కొంచెం తగ్గే ఛాన్స్ ఉందో అనుకున్నాం. ఈ ఎందుకు పెరిగిందంటే దిస్ ఈజ్ ద రీజన్, వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తామనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళకి నష్టం చేసి యుఎస్ఏ ఒక వరం ఇస్తుంది, మీరు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోనండి. ఎవరి సొమ్ము ఎవరు కలెక్ట్ చేసుకోవాలండి? ఆయన కావాలని ఇది చేసుకొని గొడవ పెట్టుకొని ఇది చేసి నష్టం చేసి ఈ రోజు మళ్ళీ మీరు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోండి అంటే ఇంటర్నేషనల్ వాటర్స్, అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎవరి సొత్తది? అది ఇంటర్నేషనల్ అన్ని కంట్రీస్ సొత్తది. నువ్వెవరు చెప్పడానికి? ట్రంప్ ఎవరు చెప్పడానికి అసలు? అంటే పెద్ద మనిషి అనగానే ఈ రకంగా చేస్తారా?
సో ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి అనేది మీరెవరు చెప్పడానికి అన్ని వేరే కంట్రీస్ మీద అంటే క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడ్డ అన్న కంట్రీస్ అది ఇబ్బంది పడాలా? అసలు ఏం ప్రెసిడెంట్ అండి ఆయన? నాకు అర్థం కాదు. ఆయన వాళ్ళు ఎట్లా భరిస్తున్నారు ఆ ప్రెసిడెంట్ ని ఇంత దారుణంగా ఉంటే? అంటే ఏ కంట్రీనైనా ఒక ఆయిల్ వెనిజులా కంట్రీని ఒక ప్రెసిడెంట్ ని రాత్రికి రాత్రికి అప్డేట్ చేసి ఆయిల్ అమ్ముకోవటం. అరే మీ ఎవరికన్నా ఉంటే గొడవలు పెట్టి వాళ్ళిద్దరికి గొడవలు పెట్టి ఆర్మ్స్ అమ్ముకోవటం, ఇది తప్ప ఇంకోటి లేదా? ఏం యూఎస్ అండి అది? మన వాళ్ళు కూడా డాలర్ డ్రీమ్స్ అని అక్కడ పరిగెత్తడం వల్ల ఉపయోగం ఇది ఏంటి అసలు? ఇంత ఇదే దారుణం కదా. ఒక కంట్రీని డెవలపింగ్ కంట్రీస్ పైకి వచ్చే కంట్రీస్ కి సపోర్ట్ చేసి ముందుకు లాగాలి కానీ ఈ రకంగా చేస్తే ఎట్లా? సో అందుకనే ఇంట్రెస్ట్ రేట్లు ఇంత తగ్గుతున్నా, వాళ్ళు ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నా ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తారు, దాని అనుగుణంగా ఇబ్బంది పడుతుంది. సో గోల్డ్ ఈ 2 months కొంచెం తగ్గేది అవకాశం ఉందనుకున్నా తగ్గకపోవడానికి కొంచెం పెరగడానికి అవకాశం ఏంటంటే దిస్ ఈస్ ద రీజన్. ట్యాక్స్ కలెక్ట్ చేస్తారనే భయం మళ్ళీ వచ్చింది. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు.